తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజా తీర్పుపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అయితే ప్రజలు వైసీపీకి ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా, లేకపోతే వైసీపీకి మించి కూటమి హామీలివ్వడంతో అటు మొగ్గు చూపారో తెలియడం లేదన్నారు. సంక్షేమం అమలు చేసిన వారికి ప్రజలు ఓట్లు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉండదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ముద్రగడ. ఇక పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నారని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. అన్నమాట ప్రకారమే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చేందుకు గెజెట్ నోటిఫికేషన్ రెడీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఘన విజయంలో
కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల పాత్ర కీలకమని రాష్ట్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్ లో ఉన్న విల్లాలో జగ్గంపేట టీడీపీ నాయకులు భారీ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలను దగ్గరుండి చూశారు. కూటమి విజయ కేతనం ఎగురవేసిన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు వాసిరెడ్డి యేసుదాసు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ కూటమి విజయంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలు గెలుపుగా భావిస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వైసీపీ మాట్లాడి దుర్భాషకే ఒక సవాల్ ఇసిరి మల్ల గుద్ది నేను ఇది కౌరవ సభలో నేనున్నా పాండవ సభలో ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేసి వస్తానన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గుచ్చుకున్న రోజు. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ నాయకుడిని ఏలం చేసి ఎటకాలం ఆడి ఇదే శాశ్వతంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మనుషులందరూ కూడా సమరం 5 నుంచి ఇల్లు ఏదో రోజు వస్తుంది. అన్ని రోజులు చీకటిగా ఉండదు. 15 రోజులు ఎన్నికలు 15 రోజులు చీకటి ఉంటుంది. ఇది గమనించాలి రాజకీయ నాయకులు ఎవరైనా. అటువంటిది కాకుండా ఒంటెత్తు పోకడకు పోయి ఈరోజు 15 సీట్లకి 14 సీట్లకి దిగజారాడంటే రాజకీయ పార్టీని తీసేసి బయటకు వెళ్ళిపోవాల్సిన పని ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి. మరి సన్నాసి కుక్కలు మాట్లాడారు. ఆ కుక్కలు కూడా చెప్తా ఉన్నాను నేను. ఏది శాశ్వతం కాదని ఇప్పుడన్నా తెలుసుకోండి. తెలుసుకుని బతికితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశం మాదే, ఈ రాష్ట్రం మాదే, ఈ సర్వం మాదే అనుకున్నారు. ఇవాళ ఎక్కడ పోతారో, దావోస్ పోతారా, లేకపోతే సచిన్ కూడా జైలుకు పోతారా? ఈ గెలుపు మట్టికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 16 ఉమ్మడి 13 జిల్లాల ప్రజలదే కాపు తెలగ బలిజ వంటి కులాలు వన్ సైడ్ గా ఒకే బాట మీద వచ్చి కూటానికి ఓటేసింది. దానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభినందిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గెలుపు రాష్ట్ర ప్రజలది కాపు తెలగ బలిజ అంటుంది. నేను ఆ రోజు చెప్పాను, ఇది కాపు జాతి ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాలు కూడా కాపాడుతామని చెప్పి సందర్భంగా రోజు చెప్పాను. అదే ఈ రోజు జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర మహిళలంతా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఎంతో విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అఖండ విజయం అందించారని కూటమి నాయకురాలు రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లోని టీడీపీ నాయకురాలు దుగ్గాడ కుమారి నివాసంలో కూటమి మహిళలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి విజయోత్సవ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సత్యభామ మాట్లాడుతూ కూటమి విజయంలో కీలక పాత్రను పోషించిన మహిళా మనులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలంతా సత్యభామలయ్యారన్నారు. కూడా చాలా సంతోషంగా 5 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో నడిపిస్తున్నటువంటి ఎంత దారుణంగా మేము ఇబ్బందులు పడ్డామో అలాంటి దారుణాలన్నింటినీ అధిగమించి ఈరోజు ఒక నరకాసును వధించినట్టుగానే ఈ సత్యభావన అందరం కలిపి ఒక నరకాసును వధించి మా కూటాన్ని మేము బలపరుచుకున్నాం. ఈరోజు ఖచ్చితంగా కాకినాడలో కూటమి అనగానే ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన ఎంపీగా, అదేవిధంగా మా టౌన్ కి కొండబాబు గారు తెలుగుదేశం పార్టీ, పంతనానాజీ గారి ఈ యొక్క మహాకూటమిలో మేమందరం కూడా ఒక సమిధులై చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న విధానం కరెక్ట్ అయింది ఈరోజు చెప్పారు. మరి ఏదైనా కూడా ఎంత పతనాన్ని తీసుకెళ్ళామో ఆ పతనానికి ఒక పరాకాష్ఠ అంటే ఉంటుంది. అదే పరాకాష్ఠ ఇవాళ మనం టీవీ నుంచి చూస్తున్నాం. ఎంత వైనాట్ 175 అన్నారు. ఆ వైనాట్ 170 తిరిగి ఒక 4 మాత్రం వాడికి వెళ్ళింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు ప్రపంచం కనిపిస్తోంది మన ముందు చూడండి. ఖచ్చితంగా ఈ రోజు ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడుతూ మా యొక్క ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారం అందించి మా వంతు మేము కృషి చేసుకుని వాళ్ళందరినీ మేము నిలబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. మా వైపు కూడా వాళ్ళు చూస్తారని, మాకు ఏదో సహాయ సహకారాలు చేస్తారని కాదు, కానీ ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్ వస్తే అందరూ బాగుంటారు, తద్వారా మేము బాగుంటాం అనే ఆలోచనతో ఈ రోజు యొక్క ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. కుమారి అలాగే లక్ష అనులక్ష్మి గారు
హేమ గారి వంక వరలక్ష్మి, హైమావతి, రాజీ వీళ్ళందరూ కూడా ఇవాళ పేరు పేరుని సంతోషపెడుతూ ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు కోరుకున్నారో అదే ఒక రాజ్యాంగాన్ని నిలబెట్టాలి. మా మహిళలందరికీ సరైనటువంటి బాధ్యతను అప్పగించి ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన చంద్రబాబు, కాబోయే ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్న అఖీరానందన్. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం, రాష్ట్ర అభివృద్ధికే సమయాన్ని కేటాయిస్తామంటూ హామీ. విఫలమవ్వడానికి కారణాలను తెలుసుకుంటాం, ఓటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటన. సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింది, సవాల్ మేరకు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటున్నారంటూ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.